మీకు తెలుసా, మన దేశంలో ఉన్న ఈ శివాలయాలన్నీ ఒకే సరళ రేఖలో ఉన్నాయని? ఉత్తరాఖండ్లో ఉన్న కేదార్నాథ్ ఆలయం నుండి తమిళనాడులో ఉన్న రామేశ్వరం ఆలయం వరకు దాదాపు 2382 కిలోమీటర్ల పొడవున ఒక అద్భుతమైన సూటిగా ఉండే సరళ రేఖ ఉంది. ఈ రేఖ ఒక రహస్యం ఏమిటంటే, ఈ పొడవైన రేఖ 7 అత్యంత ప్రధానమైన శివాలయాలు ఒకే సరళ రేఖలో ఉన్నాయి. ఇవన్నీ సుమారు 79 డిగ్రీల రేఖాంశంలో ఉన్నాయని, ఇది నిజంగా యాదృచ్ఛికం కాదని పండితులు చెబుతారు. ఈ 7 దేవాలయాలు కేవలం ఆలయాలు కాదని, ఇవి శివుని చైతన్యాన్ని ఉత్తరం నుండి దక్షిణం వైపు కలుపుతున్న అదృశ్యమైన దారాలు. ఈ రేఖలో 2 పవిత్రమైన జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ మరియు రామేశ్వరం ఉన్నాయి. ఇవి కాకుండా పంచభూతాలను, 5 మూలకాలను వర్ణించే 5 ప్రధాన శివాలయాలు కూడా ఉన్నాయి. చిదంబరంలోని నటరాజస్వామి ఆలయం, శ్రీకాళహస్తి ఆలయం, అరుణాచల ఆలయం, జంబుకేశ్వరాలయం, తిరుచిరాపల్లి ఏకాంబరేశ్వరాలయం. సృష్టిలోని పంచతత్వాలను ఒకే సరళ రేఖలో బంధించిన ఈ శివశక్తి రేఖ భారతదేశంలో ఆధ్యాత్మిక శక్తికి, భౌగోళిక స్థానానికి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఈ 7 మహాదేవాలయాలు ఒకే సరళ రేఖలో ఉండడం వల్ల ఏదో శక్తివంతమైన రహస్యం దాగి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీకు తెలుసా,